శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ ఛానల్ సంబంధించినటువంటి ప్రేక్షకుల యొక్క సందేహాలకు సమాధానాలు చెప్పేటువంటి అంశంలో భాగంగా ఇవాళ స్వామి, ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎంతకాలం వరకు ఆ శౌచం ఉంటుంది, అశౌచం ఉంటుంది, మరి ఆ అశౌచ కాలంలో ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంది అని చెప్పి అడిగారు. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఇంట్లో ఏ విధంగా దీపారాధన చేసుకొని, ఏ విధంగా శుచిగా శుభ్రంగా దేవుడికి అభిషేకాలు అంటే నిత్యారాధనలో భాగంగా అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటామో, అదేవిధంగా చక్కగా మనం మన పక్కన ఉన్న గుడికి వెళ్ళవచ్చు, గుళ్ళో అర్చనలు లాంటిది చేయించవచ్చు, అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చా, పూజలు చేయించవచ్చా అనే సందేహం లేనే లేదు. ఎందుకంటే వీటిని నిత్య నైమిత్తిక కర్మలు అంటాం. సాధారణంగా కర్మలలో శ్రౌత, స్మార్త, నిత్య, నైమిత్తిక కర్మలోని 4 రకాలుగా కర్మలు ఉంటాయి. వాటిలలో ఇవి నిత్య కర్మ అంటే మనం ఏ విధంగా ఆహారం తీసుకుంటామో నిత్యం ప్రతినిత్యం, ఏ విధంగా నీరు తీసుకుంటామో, ఇవి లేకుండా మనం ఏ విధంగా జీవించలేమో, అట్లా 12వ రోజు అశౌచం అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు కూడా దేవాలయాలకు వెళ్ళడం కానీ, అర్చనలలో పాల్గొనడం కానీ, భజనలలో పాల్గొనడం కానీ చక్కగా నిర్వహించవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకమైనటువంటి వ్రతాలు, దీక్షలు లేదా తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు, ఇవి మాత్రం క్రతువులు, యజ్ఞయాగాల కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం నిషిద్ధము. ఎవరో ఒకరికి రాక తప్పదు. దాన్ని అశౌచము అంటాము, లేదా ఇంకా మామూలుగా భాషలు చెప్పాలంటే పనికిరాని కాలము అంటాము, లేదా మాకు సృష్టి వచ్చింది అంటుంటారు. మరణించినటువంటి ఎన్ని రోజులు ఈ అశౌచం ఉంటుంది? అశౌచము 2 రకాలు: జాతాశౌచము, మృతాశౌచము. సాధారణంగా అందరూ మరణించినప్పుడు మాత్రమే మనకు అశౌచం ఉంటుంది, సృష్టి ఉంటుంది, పనికిరాని రోజులు ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. కానీ మనిషి పుట్టినప్పుడు కూడా 11 రోజుల వరకు, అంటే మనం పురుడు అంటాం, 11వ స్నానం అయ్యే వరకు శిశువుకు, తల్లికి ఈ అశౌచ దోషం ఉంటుంది. కాబట్టి వాళ్లను కూడా బంధువులు, మిత్రులు ఎవరైనా కానీ 11వ రోజు తర్వాతనే చూడడానికి శాస్త్రం అనుమతిచ్చింది, కలవడానికి అనుమతిచ్చింది. కానీ వాళ్ళ హాస్పిటల్స్ విరిగిపోయిన తర్వాత పుట్టిన గంట లోపలనే బంధువులందరూ కూడా, మిత్రులందరూ కూడా వచ్చి చూస్తూ ముట్టుకుంటూ తాకుతూ వెళ్తూ ఉన్నారు. ఇంత పెద్ద విద్యావంతులమైనాము, నాగరికులమైనాము, ఈ ముట్టుడు అంటుడు ఏంటిది అనేటువంటిది ఒక రకమైనటువంటి, దాని ఏమంటారు, నిర్లక్ష్యంతో కూడినటువంటి భావనలు ఇవాళ వరకు బాగా పెరుగుతూ ఉన్నాయి. చదువుకున్నటువంటి వాళ్ళల్లో, చదువుకునే వాటిలలో, చదువుకునడం వేరు, చదువుకొనడం వేరు. సరే, ఏది ఎట్లున్నా కానీ సనాతన ధర్మంలో ఋషులు ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనది అనేటువంటిది, ఏది చేస్తే ఆరోగ్యకరము, ఏది చేస్తే అనారోగ్యకరము అనేటువంటి విషయాలను వాళ్ళు దర్శించి మనకు శాస్త్రాల రూపంలో, ధర్మం రూపంలో ఇది చేస్తే ధర్మము, ఇది చేయకపోతే అధర్మము అనేటువంటి రూపంలో మనకు నిర్ణయించారు. కాబట్టి జాతాశౌచము, మృతాశౌచము ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసిందే. అట్లా జాతాశౌచంలో 11 రోజులు,
మృతాశౌచంలో 12 రోజులు. అంటే బ్రాహ్మణ సాంప్రదాయం లోపల కానీ, బ్రాహ్మణేతర సంప్రదాయంలో కానీ ఎప్పుడైతే సపిండీకరణం చేస్తామో, పిండ ప్రదానం చేస్తామో, పితృ పితామహ ప్రపితామహ అనేటువంటి స్థితిని తీసుకొచ్చి ముత్తాతను అక్కడికి ఖండనం చేసి చనిపోయినటువంటి వాళ్లను పితృదేవతలుగా, పితామహులుగా, ప్రపితామహులుగా, వసు రుద్ర ఆదిత్య స్వరూపాలుగా మనము తిథులు ఏర్పాటు చేసి మరణించిన రోజును సపిండీకరణం చేసే వరకు మనకు ప్రధానమైనటువంటి మృతాశౌచం ఉంటుంది 12 రోజుల పాటుగా. అయితే అక్కడితోనే అశౌచం అయిపోతుందా? మరి మాసికాలంటూ పెడతాం కదా, సంవత్సరికం అంటూ కూడా చేస్తాం కదా, మళ్ళీ చనిపోయినటువంటి తిథి సంవత్సరం తర్వాత అదే తిథి రోజు శ్రాద్ధం చేస్తాం కదా, ప్రథమాబ్దికం అని చేస్తాం కదా, మరి అప్పటిదాకా అశౌచ దోషాలు ఉంటాయా? ఈ సంవత్సర కాలం లోపల ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనేటువంటి విషయంలో 12 రోజుల వరకు సపిండీకరణం చేసి పిండ ప్రదానం చేసి వరకు అసలు కుటుంబీకులకు, ముఖ్యంగా చనిపోయినటువంటి వాళ్ళ సంబంధీకులకు ఎవరైతే ఉంటారో, పుట్టినటువంటి వాళ్ళ సంతానానికి, పెళ్లి కాని వాళ్లకు ముఖ్యంగా, అంటే ఆడపిల్లలకైతే, తర్వాత మగపిల్లలకైతే పెళ్ళి అయినా కానీ వాళ్ళ కర్మకాండ పూర్తయ్యే వరకు ప్రధానంగా 12 రోజులు అశౌచం ఉన్నట్టుగానే సంవత్సర కాలం కూడా ఆ అశౌచాన్ని పాటించాలి. ఎందుకంటే ఈ భూలోకంలో మనకు 365 రోజులు అయితే దేవతలకు, పితృదేవతలకు ఒక రోజుతో సమానం. కాబట్టి ఆ తిథి రోజు మళ్ళీ మనము ఏ విధంగా శ్రాద్ధము, తద్దినము, తిరువధ్యయనము పెట్టుకుంటామో ఆ రోజు వరకు కూడా అశౌచాన్ని ముఖ్యంగా కర్మ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా పాటించాలి. అయితే ఈ సంవత్సర కాలం పాటు ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు? అయితే 12వ రోజు ఎప్పుడైతే సపిండీకరణం చేస్తామో తెల్లవారు నుంచి ఇల్లును లేదా నిత్య పూజా కైంకర్యాలను చక్కగా నిర్వహించుకోవచ్చు. అంటే చక్కగా దీపారాధన చేసుకొని దేవుడికి సంబంధించినటువంటి అర్చనలు, పూజలు, గృహం సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పకుండా నిర్వర్తించాలి. అంటే నిత్యకర్మకు లోటు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు నిత్య సంధ్యావందనము, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకోవచ్చు. మరి ఏవి చేయకూడదు అంటే ప్రత్యేకమైనటువంటి వ్రతాలను కానీ, ప్రత్యేకమైనటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలను కానీ, ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలను కానీ, అందులో వివాహ ఉపనయనాలు ఏవైతే ఉన్నాయో, లేదా ఇంకా గృహ ప్రవేశాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి సందర్భంలో ఉంటుందో, లేదా తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఏది ఉంటుందో ఇవి నిషిద్ధాలు సంవత్సర కాలం వరకు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం ఒక రకమైనటువంటి విషాదంలో ఉంటాం. అంటే భౌతికంగా మనతో చాలా కాలం పాటు జీవించి బంధువులుగా, మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టి మరణించినప్పుడు వాళ్ళ పట్ల మనకున్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో, ఆ విషాదం ఏదైతుందో, ఆ బాధ ఏదైతుందో దాన్ని ఒక రకంగా ప్రకటించడం కోసం చేసేటువంటి ఒక రకమైనటువంటి నియమం మనం పెట్టుకున్నది. అంటే విషాదంలో ఉన్నటువంటి సమయం కాబట్టి ఉత్సవాలకు, పండుగలకు అవకాశం ఇవ్వకుండా, సంతోషం ప్రకటించేటువంటి సమయం కాదు కాబట్టి, ఆనందాన్ని ప్రకటించేటువంటి సమయం కాదు కాబట్టి నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటూనే, అంటే నిత్య ఆరాధన, దీపారాధన చేసుకుంటూ ఆ సంవత్సర కాలం అంతా కూడా చక్కగా గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ సంవత్సరం తర్వాత
అయితే దాంట్లో కూడా కన్యాదానం చేయడానికి ఎవరైతే అంటే తండ్రి తన కూతురికి కన్యాదానం చేయలేకపోయాడో, మరణించాడో, అటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే ఉన్నాయో కన్యాదాన ఫలం ఆ ఆత్మకు, జీవాత్మకు చెందాలి అంటే, ఆ వ్యక్తికి చెందాలి అంటే 6 నెలల తర్వాత, సంవత్సరం లోపల అవసరమైతే కన్యాదానం చేయవచ్చు. తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ కన్యాదానం చేసినట్టయితే ఈ కన్యాదాన ఫలితం ఆ ముక్తాత్మకు, జీవాత్మకు చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యాదానం చేయడానికి ఇంకా ప్రధానంగా చేసేటువంటి కర్మ అంటే బ్రాహ్మణులలో కర్మ చేసేటువంటి యోగ్యత పిల్లవాడికి ఎప్పుడు వస్తుంది అంటే ఉపనయనం చేసినప్పుడు, యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు వాడికి వేద మంత్ర అధ్యయనం చేసేటువంటి అధికారము, యజ్ఞ కార్యక్రమాలు చేసేటువంటి అధికారం వాడికి వస్తుంది. కాబట్టి ఉపనయన సంస్కారం కూడా చేయవచ్చు అనేటువంటిది, అంటే అత్యంత అవసరమైనటువంటి సమయాలలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారం కూడా చేయవచ్చు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది విషయం శాస్త్రం మనకు చక్కగా చెప్పింది. కాబట్టి అత్యవసర సమయాలలోనే తప్ప మిగతా సందర్భాలలో చక్కగా సంవత్సరం దాకా కూడా ఈ శుభకార్యాలను చేయకుండా, తీర్థయాత్రలను చేయకుండా, ప్రత్యేకమైన వ్రతాలు చేయకుండా, ప్రత్యేకమైనటువంటి దీక్షలు చేయకుండా వారి యొక్క ఆత్మకు శాంతి కలగడానికి, లేదా ఉన్నతమైనటువంటి లోకాలు కలగడానికి, లేదా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ లోకాన్ని వాళ్ళు చేరి ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో ఉండడానికి, అది కైవల్యం అనుకుంటామా లేదా మోక్షం అనుకుంటామా, ఏదనుకున్నా మొత్తానికి వారికి పునర్జన్మ లేకుండా చేయగలిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మాసికాల రూపంలో, సంవత్సరిక రూపంలో చక్కగా నిర్వహించాలి. ఆ విధంగా ఈ సంవత్సర కాలం పాటు ఒక దీక్షగా, అంటే పితృదీక్ష, యజ్ఞ దీక్షలో ఉండాల్సింది కానీ వివరిస్తూ జై శ్రీమన్నారాయణ.